మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ప్రజలు ఇద్దరు కూడా అప్లై చేసుకునే వీలుగా సెంట్రల్ యూనివర్సిటీలో మరొక బంపర్ నోటిఫికేషన్ మేము ముందుకు తీసుకొచ్చానండి. గ్రూప్ సి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు కేవలం 10వ తరగతి ఐటీఐ చేసిన అభ్యర్థులకి, అలానే ఇంటర్మీడియట్ బీఈ బీటెక్ అలానే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ అయితే ఉన్నాయండి. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూస్తే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇందులో ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే 21 వరకు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అలానే అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. లేటెస్ట్గా ఈ రోజు రిలీజ్ అయినటువంటి కొత్త అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అందరు కూడా ఉపయోగపడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మనకు తమిళనాడు నుంచి మన పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకుంటే 8 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లెవెల్ 6లో మీకు శాలరీ ఇస్తారు. ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ అనేది కూడా డివైడ్ చేస్తారు. అలానే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సంబంధించి లెవెల్ 6లో శాలరీ ఇస్తారు. ఒక వేకెన్సీ ఉంది. మనకు ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు లెవెల్ 5లో శాలరీ ఇస్తారు. ఇక్కడ క్యాస్ట్ డివైడ్ చేస్తారు. ఒక పోస్ట్ అయితే ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు లెవెల్ 4లో శాలరీ ఇస్తారు. మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలానే లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు మనకు లెవెల్ 4లో శాలరీ ఇస్తారు. ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. మల్టీ టాస్కింగ్ సంబంధించిన ఉద్యోగాలు టోటల్గా 8 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా 13 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. వేకెన్సీస్ తక్కువ ఎక్కువ మీరు చూడగానే మీకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి మీరు అర్హులైతే మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి మనకు రావని అలానే వదిలేస్తుంటారండి. ఇవన్నీ కూడా ఈ రోజే అంటే మీకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మందికి తెలియవండి. మన స్టేటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా రిలీజ్ అనేది అవుతుంటాయి. అందులో భాగంగానే ఈరోజు మేము ముందుకు తీసుకోవడం జరిగింది. ఈరోజు కొత్త నోటిఫికేషన్ అండి. ఓకే, అయితే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి పోస్ట్ వైజ్ అనేది మనకు క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఇక్కడ డివైడ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఈ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, గ్రూప్ బికి సంబంధించి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 35 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. కేవలం ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే స్టెనోగ్రాఫర్ సంబంధించి టైపింగ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మీకు స్పీడింగ్ అనేది చెక్ చేస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, దానికి సంబంధించిన డ్యూటీస్ ఏముంటాయి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ ఇచ్చారు, చెక్ చేసుకోవచ్చు. మనకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు, కంప్యూటర్ సైన్స్ అలానే ఇంజనీరింగ్ అలానే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే థర్డ్ నోటిఫికేషన్స్కి అలానే సేమ్ టు సేమ్ ఇక్కడ మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అలానే బ్యాచులర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి ఎన్ని బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకు లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి బ్యాచులర్ డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ అలానే మైక్రోబయాలజీ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి మనకు కేవలం ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. హిందీ టైపింగ్ కూడా బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. దాంతోపాటు హిందీ టైపింగ్ సంబంధించి మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన గ్రూప్ సి సంబంధించిన ఉద్యోగాలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 32 లోపల ఇక్కడ మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి. అలానే ఏజ్ రిలాక్సన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years, ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 years అనేది ఎప్పటికి కౌంట్ చేస్తారు 21 జనవరి 2026 నాటికి ఇక్కడ కౌంట్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఒకవేళ పడితే మీకు జాబ్ వస్తే ఏం బెనిఫిట్స్ ఉంటాయని మనకేమంటే డిఏ ఇస్తారండి, హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి తెలియజేస్తున్నారండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే అలవెన్సెస్ ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ అనేది చేస్తారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. హిందీ అలానే ఇంగ్లీష్ అనేది నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. ఓకే, అలానే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లు మనం చూసుకుంటే మనకు పేపర్ 1 పేపర్ 2 అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. అందులో మీరు క్వాలిఫై అయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చు. ఈ రోజు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్ అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అనేది ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఎండింగ్ డేట్ మీరు చూసుకుంటే 21 మనకు జనవరిలో అయితే ఉంటుందండి. ఆ తర్వాత 28 లోపల ఈ అప్లై అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసి ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ రెగ్యులర్గా మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నోటిఫికేషన్సే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటే మీ మొబైల్ ఉండే బ్రౌజర్ లేదా గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను ఇక్కడ మీకు టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్క రోజు కూడా ఎక్కడ రిలీజ్ అయినా అలానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఎలా చూసుకుంటే నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. దీని మీద క్లిక్ చేసి మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్స్ అవే కాకుండా మనకు గ్రామీణ బ్యాంక్స్లో కూడా ఇక్కడ మీకు జాబ్స్ వచ్చాయి. అలానే మనకు మరొక కొత్త గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు ఇచ్చానండి. అది కూడా ఇక్కడ మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అలానే ఇక్కడ 8th క్లాస్ అర్హత కూడా మనకు జాబ్స్ ఉన్నాయి. రైల్వే డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ రోజు వచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పూర్తి డీటెయిల్ అనేది తెలుగులోనే చదువుకోవచ్చు. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఎవరు అయితే జాయిన్ కాలేదు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీరు పొందుతారు వీడియో కన్నా ముందే. ఓకే, ఇక్కడ డీటెయిల్ అనేది పూర్తిగా ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా రీడౌట్ చేయండి. అర్హులు అయితే మాత్రం ఇక్కడ కానీ చూస్తే నోటిఫికేషన్ అప్లై లింక్ ఉంటుంది. అర్హులైతే అప్లై మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోండి. నోటిఫికేషన్ చదవాలనుకున్న వాళ్ళు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.